అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు సోమవారం అయితే ప్రారంభమైపోయాయి ఇవాళ సభ ముందు రెండు చారిత్రాత్మక బిల్లులు అయితే రాబోతున్నాయి బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లకు సంబంధించి 42% పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం వీటికి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు ప్రభుత్వం ఆల్రెడీ శాసనసభ ఆమోదం అయితే తీసుకుంది ఇక ప్రధానంగా బీసీల రిజర్వేషన్లపై 2 ఎస్సీ వర్గీకరణపై ఒక బిల్లును సభలో అయితే ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టబోతున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటుగా బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించబోతున్నారు అయితే ఈ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగబోతోంది కాగా సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు పొన్నం ఛాంబర్లో బ్రేక్ఫాస్ట్ మీట్ కూడా జరిగిపోయింది ఇక ఇవాళ ప్రవేశపెట్టబోతున్న బిల్లుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి వివరించారు ఇక తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు రాబోతున్నాయన్నమాట అవేంటో ఒకసారి వీడియోలో చూద్దాం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మొదటి బిల్లునైతే ప్రవేశపెట్టబోతున్నారు ఇక స్థానిక సంస్థలు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు కల్పించబోతున్నారు ఇక మూడవది ఎస్సీ వర్గీకరణ బిల్లు అండ్ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుల మీద మరో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు అండ్ తెలంగాణ చారిటబుల్ హిందూ సంస్థల చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ అసెంబ్లీ సమావేశంలో